ఇప్పుడు లేట్ చేయకుండా ప్రొఫైల్ పిక్చర్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటనేది చూద్దాం. అయితే మీరు చూస్తున్నటువంటి ఈ అమ్మాయి వయస్సు 38 సంవత్సరాలు. అయితే ఈమె పెళ్లి చేసుకున్న 4 సంవత్సరాలు అవుతుంది. పెళ్లి చేసుకున్న సంవత్సరానికి భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నారు. కారణం తన భర్తతో దాంపత్య జీవితంలో సుఖం లేదని అనడమే. అయితే తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం కాబట్టి తన భర్తలో ఎలాంటి లోపం తెలియకూడదని అందరితో ఎంతో బాగానే మెలుగుతున్నారు. అయితే తర్వాత కొన్ని కారణాల వల్ల భర్తతో గొడవపడి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నారు. మంచి భర్తను వదిలేసి ఉన్నావు అని తల్లిదండ్రులు కూడా ఈమెను పట్టించుకోవట్లేదట. కాబట్టి తన భర్తలో లోపం గురించి తన తల్లిదండ్రులకు చెప్పలేదు. చేతులారా నీ జీవితాన్ని నీవే నాశనం చేసుకున్నావని తల్లిదండ్రులు ఈమెను ఆదరించలేదట. అయితే ఈమె ఎంతో కొంత చదువుకుంది కాబట్టి ప్రైవేట్ జాబ్ చేస్తూ ఒంటరిగా బతుకుతున్నారు. సంవత్సరం నుంచి ఈమె ఒంటరిగానే ఉంటున్నారు. ఈమెకు తోడు కావాలి, ఎవరు లేరు. కాబట్టి అయితే ఈమె గారు మనకు చెబుతున్న విషయం ఏంటంటే ఎవరైనా సరే ముందుగా లివింగ్ రిలేషన్ ఉన్న వాళ్ళు తర్వాతనే పెళ్లి చేసుకుంటామని అంటున్నారు. లివింగ్ రిలేషన్ కోసం మంచి అబ్బాయి ఉంటే చూడండి అని అంటున్నారు. కాబట్టి ఈమె రెండో సంబంధం కాబట్టి మొదటి వారైనా సరే రెండో సంబంధం వారైనా సరే పర్వాలేదని అంటున్నారు. భార్య చనిపోయి విడిగా ఉన్నవారు కూడా అయినా పర్వాలేదు, వీరు భర్తగా అంగీకరిస్తారట. అయితే ఈమెకు సొంత ఇల్లు కూడా ఉంది. ఏదో లివింగ్ రిలేషన్ లో ఉండి పెళ్లి చేసుకోవాలనుకునే వారికి కాంటాక్ట్ అవ్వచ్చు. కాబట్టి త్వరగా పెళ్లి చేసుకోవాలనుకున్న వారు తల్లిదండ్రులు కుదిర్చి సంబంధం చేసుకుని మగతనం లేని భర్త ఇన్ని రోజులు నరకం అనుభవించారని, కాబట్టి ఇప్పుడు లివింగ్ రిలేషన్ కొనసాగితే గానీ పెళ్లి చేసుకోబోము అని వీరు అంటున్నారు. ఈ విషయమై మ్యారేజ్ బ్యూరోకి తెలియజేశారు. ఈమె గారు లివింగ్ రిలేషన్ లో కొనసాగిన తర్వాత పెళ్లి చేసుకుని ఉన్నట్లయితే మెయిల్ ద్వారా సంప్రదించండి. కాబట్టి మీ ప్రొఫైల్ కనుక పార్వతి గారికి నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈమె మీకు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మరిన్ని ఇరువురు కలిసి విషయాలు కావాలంటే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు కూడా. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అనేది క్లిక్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మ్యాచ్ ఫిక్సింగ్ వచ్చే వీడియోస్ మీరు ప్రతిరోజు చూడొచ్చు. ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.